ధ్వజస్తంభం అంటే గర్భగుడిలో ఉండే దేవునితోని సమానం అన్నమాట. అందుకని ధ్వజస్తంభం ఉన్న గుడినే ఆలయం అనేసి అంటారు, ధ్వజస్తంభం లేని గుడిని మందిరం అనేసి అంటారు. గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఎదురుగా ఒక వెన్నెల చిరు వెలుగును నాపై చల్లుతోందిలా తన నవ్వుల గాలులే. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. మా ఊరి పేరు బోడకొండ. ఈరోజు మా ఊరిలో ఉన్న అమ్మవారి గుడిలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుందన్నమాట. అందుకే ఈ హడావిడంతా. ఊళ్ళో ఉన్న ప్రతి ఇల్లు కూడా చుట్టాలతోని కలకలలాడిపోతుంది ఇవాళ. ధ్వజస్తంభ ప్రతిష్టాపన చెయ్యడం అంటే ఊరికే కొత్త బలాన్ని ఇచ్చేసినట్టు, ఊరికే కొత్త బలాన్ని మనం తీసుకొచ్చేసినట్టు. అలా కాబట్టి అప్పుడు అలాంటి గొప్ప ఫెస్ట్ ఒకటి జరిగేటప్పుడు ఇంట్లో చుట్టాలు లేకపోతే ఎలాగా? అందుకనేసే ఊరంతా కూడా చుట్టాలతోని కలకలలాడిపోతుంది, ప్రతి ఇల్లు కూడా. మేమిక్కడ వాక్ చేస్తూ వస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా. అయితే గుడి ఉన్న ప్లేస్, దాని చుట్టూరా ఉన్న ఇండ్లతోని అసలు ఏదైతే స్పేస్ ఉంటుందో అది అంతా ఒక ఊరిలాగా, మేముండే ప్లేస్ ఇంకో ఊరిలాగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే అంతగా రాకపోకలు ఉండవు మాకు, చాలా దూరం, ఊరిలోనే ఉన్నా కూడా చాలా దూరం అనమాట. అందుకనే రెగ్యులర్ విజిట్స్ మేము చెయ్యము ఈ టెంపుల్కి. అయితే అలాగా మనం చెప్పుకుంటే ఇంకా మేము ఈ టెంపుల్కి వెళ్ళి దాదాపు 3-4 ఇయర్స్ అయిపోయిందనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే లాస్ట్ మేము మా ఊర్లో తీజ్ పండుగ జరిగినప్పుడు వచ్చామన్నమాట. ఆ తర్వాత ఇప్పుడే మేము ఇక్కడ విజిట్ చేయడము. ఎందుకో తెలీదు కానీ ఈ స్ట్రీట్కి కానీ రావడము చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే మా స్ట్రీటే మాకు చాలా అలవాటు అయినట్టుగా, అక్కడి మనుషులతోనే చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ ఇక్కడికి రావాలి అని అంటే, ఒక్కలే రావాలి అంటే కూడా చాలా వింతగా అనిపిస్తుంది అనమాట. అలా మేము 3-4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు విజిట్ చేస్తున్నాము ధ్వజస్తంభ ప్రతిష్టాపన రోజు. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, బట్ ఎట్ లాస్ట్ మనం దర్శనం అయితే చేసుకొని రావాలి కదా. అందుకనే మా తమ్ముడు వచ్చాకనే వచ్చామన్నమాట. అసలు గుడిలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఎందుకు చేయాలి అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. అయితే ధ్వజస్తంభ ప్రతిష్టాపన గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో నేను ఇవాళ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే నేను లాస్ట్ ఫ్యూ డేస్గా నా స్పిరిచువల్ ట్రిప్లోని 30 క్షేత్రాలు 4 స్టేట్స్ని నేను కవర్ చేశాను. సో ఆ వీడియోస్ అయితే సిరీస్ రూపంలో వస్తున్నాయి. కొన్ని నేను అక్కడ తెలుసుకున్న విషయాలు అండ్ కొన్ని నా రీసెర్చ్లో నేను తెలుసుకున్న విషయాలు, నేను వెళ్ళిన ఈ ట్రిప్లో నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అన్నమాట. అయితే నేను తమిళనాడులో వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను నా ట్రిప్లో భాగంగానే ఈ విషయాలని తెలుసుకున్నాను. కాబట్టి ఈరోజు మా ఊరిలో ఈ ఈవెంట్ జరగడం, ఈ ఫెస్ట్ జరగడం ద్వారా నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో చెప్పాలనేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన గుడిలో మనం విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఎంత పవిత్రంగా చేస్తామో విగ్రహ ప్రతిష్టాపనతో సమానం అన్నమాట ఇది. అయితే ఈ ధ్వజస్తంభాన్ని ఎలా తయారు చేస్తారంటే, ముందుగా చెక్కతోని తయారు చేసి దానికి ఇత్తడి తొడిగిచ్చేస్తారు. బంగారం కానీ వెండి కానీ అలా తొడిగిచ్చినట్టుగా చేస్తారనమాట. సో ఈ ధ్వజస్తంభానికి మనకి పైన 3 లైన్స్ లాగా ఉంటాయి, దాన్ని మేకల అనేసి అంటారనమాట. ఆ 3 లైన్స్ లాగా కనిపించే దాన్ని మేకల అనేసి అంటారు. మనం గుడిలోకి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళడానికి ముందు మనం ఈ ధ్వజస్తంభం ఉండినట్లయితే ఆలయంలో ధ్వజస్తంభాన్ని దర్శించుకున్నాకే పైన మేకలని చూస్తూ దాన్ని తాకి నమస్కరించుకున్నాకే దేవుణ్ణి దర్శించుకోవాలనేసి అంటారు. మనం గర్భగుడిలో ఉండే అమ్మవారికి కానీ దేవుడికి కానీ ఎన్నో హారతులు ఇచ్చేసి ఎంతో పూజలు చేస్తారు కదా. ఆ పవర్ అంతా కూడా ఈ ధ్వజస్తంభం అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసిన ఆ పవర్ని ఈ గుడిలోకి వెళ్ళిన వాళ్ళకి అది అనారోగ్యం రాకుండా హెల్ప్ చేస్తుంది అనేసి అంటారు. అండ్ అలాగే ఇది అప్పటి కాలంలో ఏంటంటే ఇంకా ఎక్కువగా లైట్స్ ఉండకపోయేది కదా. అడవిలో ఎవరైనా వాళ్ళు పని చేస్తూ లేట్ అయినప్పుడు ఇంటికి చేరుకోవాలి అనేటప్పుడు ఇంకా ఈ ధ్వజస్తంభంకి పైన 3 లైన్స్ ఉంటాయి కదా, అక్కడ దీపాలు ఉంటాయి కదా, దీపాలు కానీ జెండలు కానీ అలా ఎగరేస్తూ ఉంటారు. వాటి ద్వారా ఆ చిహ్నాలని చూసుకుంటూ ఇంకా
దాని దగ్గరికి వచ్చేసి గుడిలో కానీ అక్కడ పక్కన ఊర్లో కానీ ఆ బాటసారి వాళ్ళు అక్కడ ఆ నైట్ స్టే చేసేసి తర్వాత వాళ్ళ నెక్స్ట్ డే పని మొదలు పెట్టుకునే వాళ్ళంట. అలా ఇది బాటసారులకు దారి చూపించేలాగా కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ ధ్వజస్తంభం వర్షాకాలంలో పిడుగులను కూడా, అంటే పిడుగుల నుంచి వచ్చే ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాన్ని అట్రాక్ట్ చేసి అది మనుషుల మీద వస్తువుల మీద ప్రభావితం కాకుండా హెల్ప్ చేస్తుందంట. ధ్వజస్తంభం అంటే గర్భగుడిలో ఉండే దేవునితోని సమానం అన్నమాట. అందుకని ధ్వజస్తంభం ఉన్న గుడినే ఆలయం అనేసి అంటారు, ధ్వజస్తంభం లేని గుడిని మందిరం అనేసి అంటారు. గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఒకవేళ ఆ గుడిలో ధ్వజస్తంభం ఉండినట్లయితే ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణనే చేయాలన్నమాట. దాన్ని వదిలేసి మనం ప్రదక్షిణ చేస్తే అది కంప్లీట్ ప్రదక్షిణ అవ్వదు. అది కలిపి చేస్తేనే అది ఒక ప్రాపర్ ప్రదక్షిణ అయినట్టుగా ఉంటుందన్నమాట. ఇలా ఈ ధ్వజస్తంభం గురించి మీలో ఎంతమందికి తెలుసు నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇవి నాకు తెలిసిన కొన్ని విషయాలండి. మరి మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. సో నా వీడియో ద్వారా మీకు ఈ చిన్న ఇన్ఫో తెలుస్తుందని అనుకుంటున్నాను. సో మా ఊరిలో ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఎంతో ఆడంబరంగా జరిగింది. నాకైతే ఊరిని ఇలా చూస్తుంటే చాలా నచ్చేస్తుంది. ఇంకా ఇంత గొప్ప ఫెస్ట్ ఉన్నప్పుడు అసలు ఊరిలో ఉన్న గుడి చాలా ఇంపార్టెంట్, ఆ గుడిలో ఉన్న ధ్వజస్తంభం ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మవారి దగ్గర ఉండే ఆ పవర్నంతా కూడా ఈ ధ్వజస్తంభం అట్రాక్ట్ చేస్తుందన్నమాట. అది ఆ గుడిలోకి వెళ్ళే వాళ్ళకి అది అనారోగ్యాల నుంచి కానీ వేరే నెగిటివిటీ రాకుండా అయితే అది హెల్ప్ చేస్తుంది, కాపాడుతుంది అనేసి నమ్మకం. అయితే అలాంటి ఒక గొప్ప ఫెస్ట్ జరిగేటప్పుడు ఊరిలో ఇంకా చుట్టాలు లేకపోతే, అలాంటి ఒక గొప్ప ఫెస్ట్ జరిగేటప్పుడు ఇంట్లో చుట్టాలు లేకపోతే ఆ ఇల్లు కూడా అడవిలానే అనిపిస్తుంది కదా, అవునా కాదా? చుట్టాలు లేకపోతే పండగలా అనిపించదు. వాళ్ళు లేకుంటే మనం కూడా సెలబ్రేట్ చేసుకోలేం కదా, మనకి కూడా ఏదో ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. ఇంకా అలాంటిదేది లేకుండా మా విలేజ్ అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా మారిపోయింది. ఈరోజు చాలా ముచ్చటేస్తుంది ఊరిని చూస్తుంటే. ఈ గుడి మా ఊరిలోనే ఉన్నప్పటికీ మేము రెగ్యులర్గా విజిట్ చెయ్యము. కాకపోతే చాలా ఏండ్ల తర్వాత వచ్చినప్పటికీ అంత పాజిటివిటీని, ఆ పాజిటివ్ ఎనర్జీని ఇది ఇచ్చినందుకు చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. వీడియో స్టార్టింగ్లోనే నేను చెప్పాను కదా, నేను ఈ ఈవెంట్ అంతా కంప్లీట్ అయిపోయినాక లేట్గా వచ్చాననేసి. అయితే ఇంత ఇంపార్టెంట్ అయిన ఒక ఫెస్ట్ జరిగేటప్పుడు మరి లేట్గా వెళ్ళడం ఎందుకనేసి కూడా అనిపిస్తుండొచ్చు. బట్ మనం అక్కడికి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మన మనసులో ఇంకే కల్మషం లేకుండా, ఇంకే రెండో ఆలోచన లేకుండా అక్కడ మనం అమ్మవారిని చూస్తూ అలా అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఫిజికల్గా ఎంత పవిత్రంగా ఉన్నాం అనే విషయం కంటే కూడా మనం మెంటల్గా ఎంత ప్యూర్గా ఉన్నాం, ఎంత ప్యూర్ ఇంటెన్షన్స్తోని ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా గుడిలో వెళ్ళినప్పుడు స్నానం చేసుకొని వెళ్ళాలి, ఇలా నీట్గా అంటే రెడీ అయి వెళ్ళాలి అనే దానికంటే కూడా నువ్వు అవన్నీ చేసినప్పటికీ నువ్వు ఏదో తప్పుడు ఉద్దేశాలతో కానీ వేరే నెగిటివ్ ఆలోచనలతో ఉన్నప్పుడు నీకు రావాల్సినది రాదు అక్కడి నుంచి. అందుకని మనం ఇలాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు మనం ఇంటర్నల్గా చాలా కామ్గా ఉండాలి, చాలా ప్యూర్గా ఉండాలి. అట్లా ఉంటేనే కదా మనకి అసలు మనకి తెలియని మనం ఒకటి మనకి కనిపిస్తామని నా నమ్మకం అండి. సో ఇవి అండి నాకు తెలిసిన కొన్ని విషయాలు ధ్వజస్తంభ ప్రతిష్టాపన గురించి అండ్ బోడకొండలో జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన విశేషాలు. అయితే మీలో ఎంతమంది ఇక్కడికి అటెండ్ అయ్యారో నాకు తెలియదు వీడియో చూసేవాళ్ళు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళైతే మీరు నిజంగా ఆ వైబ్నంతా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు, ఇంకా 2-3 డేస్ ఉంది ఫెస్ట్ కూడా. సో ఇంకా చుట్టాలు వస్తూనే ఉన్నారు ఊళ్ళో. అయితే ఈ ఫెస్ట్ ఇంకా ఎండ్ అయ్యేది సండే రోజు. సో అప్పటిదాకా జరుగుతూనే ఉంటుందన్నమాట ఇలా. సో ఇది జస్ట్ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మాత్రమే, పండగ ఇంకా మిగిలే ఉందన్నమాట.
అయితే ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూస్తారు మీరు. సో అప్పటిదాకా స్టే ట్యూన్ టు ప్రియా కాలురామ్. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.